స్వతంత్ర భారతదేశంలో అత్యంత అజ్ఞానమైన, అత్యంత విఫలమైన, అత్యంత బాధ్యత లేని దేశ హోంమంత్రి అమిత్ షా గారు. ఎందుకంటే పుల్వామా దాడిలో 40 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు బలిదానం, దేశ రాజధానిలో అల్లర్లు జరిగాయి, మణిపూర్లో రక్తపాతం జరిగింది, పెహల్గాంలో పర్యటనకు వెళ్లిన నిరపరాధులపై దేశాన్ని కుదిపేసే అతి ఘోరమైన ఉగ్రవాది దాడి జరిగింది, ఢిల్లీలో బాంబ్ బ్లాస్ట్ జరిగింది, ప్రజలు జవాన్లు చనిపోతూనే ఉన్నారు, దేశ భద్రత కూలిపోతుంది. కానీ మన హోంమంత్రి గారు మాత్రం బీహార్లో ఇతర దేశాల్లో తిరుగుతూ మన దేశంలో అక్రమ చొరబాట్లు జరుగుతున్నాయి, ఉగ్రవాదం పెరుగుతుంది అని మైక్ల ముందు ఉపన్యాసాలు ఇస్తున్నారు. ప్రజల ప్రశ్న ఒక్కటే, ఉగ్రవాదం పెరుగుతుంటే మీరేం చేస్తున్నారు? మీది కాదా బాధ్యత? అదే ఏ ఇతర దేశాల్లోనైనా, ఏ ప్రజాస్వామ్యంలోనైనా ఇన్ని ఘోరమైన వైఫల్యాలు జరిగి ఉంటే ఆ హోంమంత్రిని ఎప్పుడో పదవి నుంచి తొలగించేవారు. కానీ ఇక్కడ ఎవరికి బాధ్యత లేదు, సిగ్గు లేదు, కనీసం జవాబుదారీ లేదు. ఇంకా ఎన్ని ప్రాణాలు పోవాలి? ఇంకా ఎన్ని కుటుంబాలు నాశనం కావాలి? ప్రతిసారి ఘటన జరిగితే ప్రశ్న ప్రభుత్వాన్ని కాకుండా విపక్షాలకు అడుగుతారు. హోంమంత్రిగా మీ పని ఏంటి? దేశాన్ని రక్షించడమా లేక రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చడమా? ఈ దేశ ప్రజలను జవాబు ఇవ్వండి. బాధ్యత ఎవరిది? విపక్షాలదా లేదా ఈ దేశ హోంమంత్రిదా? జై హింద్.